ఇందిరమ్మ రాజ్యంలో నీళ్ల కోసం జనం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14 నందీనగర్ వడ్డెర బస్తీ వెంకటేశ్వర నగర్ బస్తీ వాసులు దాహమో రామచంద్ర అని అంటున్నారు. గత 2 నెలలుగా అధికారులు మంచినీటి సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని నీటి సరఫరా కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని నిరసన తెలిపారు. బస్తీలకు ట్యాంకర్లు పంపకుండా అక్రమంగా నీటిని అపార్ట్మెంట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే తమ బస్తీలకు నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ బోర్డుకు సంబంధించిన 30 సెక్షన్ ఏదైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉందో ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు ధర్నా చేస్తున్నారు. నందీనగర్ రోడ్ నెంబర్ 14కు సంబంధించిన వడ్డెర బస్తీ వెంకటేశ్వర నగర్ బస్తీ కాలనీ వాసులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తమకు 2 నెలల నుంచి సరిగ్గా నీరు సరఫరా కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై కొంతమంది మహిళలు ఇక్కడ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ మాకు నీళ్ళు వస్తలేవు. 4 రోజులు ఒకసారి ఇప్పేటోళ్ళు, ఆ 4 రోజులు ఒకసారి నీళ్ళు కూడా రావటం లేదు. రాత్రి అంటారు, పగులు అంటారు, ఎప్పుడు అంటారు నీళ్ళు ఇస్తలేరు. మొన్న నుంచి హెయిర్ అంటారు, అది అంటారు, నీళ్ళు వస్తలేవు. ఆ ఒక్క గల్లీకి ట్యాంకర్లు పంపించారు. ఒక్క గల్లీకి పంపిస్తే 10 గల్లీలు ఎట్లా పట్టుకుంటారు సార్? ఎట్లా పట్టుకుంటారు? అందరికి నల్లలు ఇడిస్తే ఇప్పుడు ఈడ 10 ట్యాంకర్లు నిండుతున్నాయి. లెవెల్ లేదంటారు. అందులో నిండిన నీళ్ళే కదా ట్యాంకర్లు నిండుతున్నాయి. ట్యాంకర్లు నిండే బదులు మనిషికి ఒక గంటను ఈడిస్తే మాకు నీళ్ళు సప్లై అవుతాయి కదా. మళ్ళీ అది ఇడవకుండా ఎయిర్ అంటారు, అది అంటారు. ఇప్పుడు మేము వచ్చి 8 గంటలకు వచ్చినాం, 2 గంటలు అయింది. ఇక్కడ సార్ వాళ్ళు ఎక్కడ పోయారు సమాధానం చెప్పేటోళ్ళు? వీళ్ళకి నీళ్ళు ఇచ్చేటోళ్ళే లేరు. ట్యాంకర్లు ఎట్లా పోతున్నాయి? ఎవరికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరిట్లా పోతున్నాయి ట్యాంకర్లు? సార్ డ్రైవర్లే నింపుకొని వెళ్ళిపోతారా? దీనికి బాధ్యత ఎవరు లేరా? 2 నెలల నుంచి సతాయిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎండాకాలంలో మాకు తిప్పలు రాలేదు, ఈసారే మాకు ఈ తిప్పలు. నీళ్ళు రావట్లేదని ధర్నా చేస్తున్నాం. 2 months అయింది, అసలు సరిగ్గా నీళ్ళు రావట్లేదు. ఇక్కడికి వచ్చి అధికారులను అడిగితేనేమో, మేనేజర్లను వాళ్ళని అడిగితే వాళ్ళేమో అది వాల్ ఖరాబ్ అయింది లేదా లెవెల్ లేదు అంటారు. లెవెల్ లేదంటారు కానీ నీళ్ళు మాత్రం అమ్ముకోవడానికి ట్యాంకర్ల మీద ట్యాంకర్లు పంపిస్తున్నారు. అపార్ట్మెంట్లకి అధికారులకు వస్తాయి కానీ మాకు మాత్రం నీళ్ళు రావు. బస్తీ వాసులు మరి ఎక్కడ పోవాలి? బోరింగ్లు పని చేయవు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఓకే అంటారు, రేపు వస్తుంది, ఇవాళ రాత్రికి వస్తుంది అంటే మేము రాత్రులు మేల్కొని చూస్తున్నాం. అధికారులు అసలు వస్తే కదా తాళం రూమ్ అసలు ఖాళీగా ఉంది. సార్ మేనేజర్ రాలేదు, ఎవరు రాలేదు. మేనేజర్ ఇప్పుడు కొత్తగా వచ్చిందంట. ఆయన వచ్చినప్పటి నుంచి అయితే అసలు మాకు ఏ మాత్రం బాగాలేదు. నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉందండి. వెంకటేష్ నగరు మా కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ వెళ్ళిండు కానీ ఎండాకాలం అనేది మాకు తెలియలేదు. నీళ్లు కానీ కరెంటు కానీ మాకు ఏ ప్రాబ్లం లేకుండా అయింది. ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చింది. మేము నీళ్ళకు ఆయన వచ్చి ఏం అడుగుపెట్టిండగా మాకు నీళ్ళకి చాలా తాగనిక కష్టంగా ఉంది. మేము 2 నెలలు అవుతుంది ఇబ్బంది పడుతున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. మేమేం తాగి బతకాలా? మేమంటే ఏదో ముసలోళ్ళు ఇట్లా పిల్లలు ఏం తాగి బతుకుతారు? వాళ్ళ ప్రాణాలు పోయేలాగున్నాయి. మాకు నీళ్ళ కాడికి 8 గంటలకు వచ్చి వాటర్ ట్యాంక్ తగ్గిపోకుండా ఏ ఆఫీసర్ రెస్పాన్స్ లేదు. మేము ఏంటి మరి మా బస్తీ ఏంటి? మేమేమైపోవాలి? మాకు అది వాటర్ అయితే వదలాలి సార్, మీరు ఏమన్నా చేసుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే దాన నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో పోయిండు. ఎందుకు పోయిండు? ఏదో ఎరగదీస్తా ఉద్ధరిస్తా అని చెప్పి పోయిండు, అభివృద్ధి చేస్తా అని చెప్పిండు, ఎలాంటి ప్రాబ్లం రాదు, అధికార పార్టీలు ఉంటాయని చెప్పిండు. మరి కన్నవాడతలే ఇంతమంది మహిళలు వచ్చి ధర్నా చేయడానికి వస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. దాదాపు 2 నెలల నుంచి వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 14లో వాటర్ రావట్లేదు. మేము చాలా సందర్భాల్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ స్థానిక నాయకులు, స్థానిక మహిళలు చాలా సందర్భాల్లో ఆఫీస్కి రావడం జరిగింది, అధికారులకు చెప్పడం జరిగింది. మాకు చెప్తే కూడా మేము కూడా చాలా సందర్భాల్లో జీఎం గారికి, సీజీఎం గారికి, మరి వాళ్ళ మేనేజర్ గారికి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాం. ఇబ్బంది అవుతుంది. రోజు వస్తారు, ఏదో తూతూ మంత్రంగా పైన చూసేసి వెళ్ళిపోతారు. రాత్రికి వస్తాయి, పొద్దున వస్తాయని చెప్పి దాదాపు 2 నెలల నుంచి ఇదే సతాయిస్తారు. మేము ఒకటే పదే చెప్తున్నాం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి ఫెయిల్ అవుతుండా? ప్రతి సంవత్సరం గవర్నమెంట్లో ఒక వ్యవస్థ ఉంటుంది. సమ్మర్ రాకముందుకే దాదాపు జనవరిలో, ఫిబ్రవరిలో గుర్చిపెట్టేసి రాబోయే రోజులలో ఎండాకాలం వస్తుంది, నీటి ఎద్దడి రావద్దు, నీటికి కావాల్సిన సమస్యలను పరిష్కరించండి, లేకపోతే కొత్త వాళ్ళు చేయండి, లేకపోతే పైపులు క్లీన్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. దానికి కొంత బడ్జెట్ ఇస్తుంటారు. మరి ఇప్పుడు నిన్న ఏప్రిల్లో పెడితే మరి ఎప్పుడు శాంక్షన్ కావాలి, ఎప్పుడు అయిపోవాలి? ఈ లోపల సమ్మర్ అయిపోతే ఈ లోపల చచ్చిపోతారు అందరు, బస్తీ వాసులు అందరూ. చచ్చినాక ఇస్తారా నీళ్ళు? నిజంగా కూడా ఒక మనిషి చచ్చిపోతే కూడా నీళ్ళు అడిగితే కూడా ట్యాంకర్ కూడా పంపలేని పరిస్థితి దుస్థితిలో ఉంది. ఇక్కడ మేనేజర్ గారు కానీ లేకపోతే సిబ్బంది కానీ అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి పాలనలో అంత అస్తవ్యస్తం అయిపోయింది. వాటర్ ట్యాంకర్లు అమ్ముకుంటారు కదా,
వాటర్ ట్యాంకులు వస్తువులకు పంపట్లేదు. వాటర్ ట్యాంకర్లు అన్ని అపార్ట్మెంట్లకు లేకపోతే హోటళ్లకు లేకపోతే అమ్ముకుంటారు తప్ప వాళ్ళు వ్యాపారం చేస్తారు. వాటర్ వర్క్స్ అనేది పేదలకు సంబంధించింది కాదు. ఇది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో అంతా ధనికులకు అది అలాగే పంపిస్తారు. డబుల్ రేటుకు త్రిబుల్ రేటుకు అమ్ముకుంటారు. స్థానిక ప్రజలు పట్టించుకుంటారు, బస్తీవాసులు పట్టించుకుంటుంది. ఇప్పటికైనా సరే సిగ్గుసరే ఉంటే రేవంత్ రెడ్డి గారికి రివ్యూ పెట్టాలి. బస్తీవాసులకు కానీ కాలనీ వాసులకు కానీ వాటర్లు ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయనే. మరి ఏం చేస్తున్నారు? గాడిదలు రాస్తున్నారు. అధికారులు ఇప్పుడు సీఎంతో మాట్లాడినా, జీఎంతో మాట్లాడినా, మేనేజర్తో మాట్లాడినా చేస్తూ ఉంటారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే వాటర్ ప్రాబ్లం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము ఇట్లే పరిస్థితి కొనసాగితే మాత్రం వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి గారి ఎండీ ఆఫీస్ ముట్టడిస్తాం. వాటర్ వచ్చిందాక ఇక్కడి నుంచి కదిలే ముచ్చట్లేదు. ఖచ్చితంగా కావాల్సింది వాటర్. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే వాటర్ తమకు 2 నెలల నుంచి సరిగ్గా రావడం లేదంటూ, ఇది ఖైరతాబాద్ కాదు మొత్తం హైదరాబాద్లోనే పరిస్థితి మొత్తం దాపురించిందని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారులు కూడా స్పందించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమకు ఇప్పటికైనా నీరు సరఫరా చేయకపోతే జలమండలి ప్రధాన కార్యాలయాన్ని అయితే ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో అక్రమ్, టీ న్యూస్, హైదరాబాద్.